భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల బంద్ సందర్భంగా హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ బంద్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించింది. బీసీలకు 42% కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గవర్నర్ ని మధ్యలో అడ్డు పెట్టుకుని నాటకం చేస్తుందని విమర్శించారు. బీసీలందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు, పీసీసీ సభ్యులు, అన్ని సంఘాల నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీసీలకు 42% బిల్లు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1,00,000 మందితో 150 రోజులు 150 ఏళ్లకు ఒక ఇద్దరిని డీటెయిల్ సర్వే జరిపి డెడికేషన్ కమిటీ వేసి సుప్రీంకోర్టు జడ్జితో, రిటైర్డ్ జడ్జితో ఈరోజు బీసీలకు చట్టబద్ధత కావాలని, ఎలాంటి లోపాలు లేకుండా ఈరోజు సుమారు 1 సంవత్సరం కాలం పాటు సర్వే జరిపి శాసనసభలో మేమందరం కూడా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ ఆర్డినెన్స్ కొరకు పంపితే బీజేపీ ప్రభుత్వం గవర్నర్తో సంతకం పెట్టియకుండా నిలుపుదల చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లు ఆమోదం చెందాలని, రాష్ట్రపతి ఆమోదం తెలపాలని మేము శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి క్యాబినెట్ కూడా రిజల్యూషన్ పాస్ చేసి ఢిల్లీకి పంపితే ఆ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ దానికి వంటగాగేటువంటి ఇక్కడ బీఆర్ఎస్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా ఏకమవుతారని ఒక దురుద్దేశంతో గవర్నర్తో సంతకం చేయనివ్వకుండా, కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా, రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా బీసీలకు మోసం చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. మేం చిత్తశుద్ధితో 42% బీసీలకు బిల్లు కావాలని జీవో తీశాం. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కొరకు పంపితే గవర్నర్తోని ఈరోజు బీజేపీ మోడీ ఒత్తిడి తెచ్చి సంతకం చేయనివ్వలేదు. ఇది సబ్బడ్డ వర్గం, భారతదేశంలో ఉన్నటువంటి సబ్బడ్డ వర్గం కూడా చూస్తున్నది. కామారెడ్డి సభలో మా రాహుల్ గాంధీ గారు మేము కేంద్రంలో అధికారంకి వస్తే 42% ఈరోజు అమలు చేస్తామని చెప్పినటువంటి మాటకు అనుకూలంగా ఈరోజు 42% ఏదైతే ఉన్నదో కామారెడ్డి సభలో చెప్పిన మాటకు అనుకూలంగా బిల్లు పెట్టాం. ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి గవర్నర్ పంపితే వీళ్ళు మోకాళ్ళడ్డి ఈరోజు ఈ బీసీలను అనగదొక్కే పరిస్థితి చేస్తూ ఉన్నారు. 100 సంవత్సరాల నుంచి ఈరోజు 160% కలిగినటువంటి బీసీలను ఏదైతే న్యాయం కొరకు మేము అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నా ఇది బీసీలకు న్యాయం జరగాలని చిత్తశుద్ధితో సంవత్సరం కాలం పాటు 1,00,000 మందితో సర్వే జరిపి ఈరోజు బిల్లు పెడితే అడ్డుకొని ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో మేము కూడా మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ పార్లమెంట్ క్యాబినెట్ ఆమోదం తెలిపి పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలిపి 42% మీరు అమలు చేయాలి. మోడీ అమలు చేశారు. ఇది 42% బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి ఏకమవుతున్నారనే ఆలోచనతో మోడీ కూడా నువ్వు మరి ప్రకటన చేశావు. నీ ప్రకటన వరకే పరిమితం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏదైతే మీకు తీర్మానం చేసి డెలిగేట్ కమిటీ వేసి పంపిందో దాన్ని ఆమోదం తెలుపు, రాష్ట్రపతి ముద్ర వేయించు, గవర్నర్తో సంతకం పెట్టు, ఆ జీవోను అమలు చేయి. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే మేమొక్కటే ఈ యొక్క మీ మీడియా ద్వారా మా ముఖ్యమంత్రి గారు, మేమందరం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్నది. మా మహేష్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులు, క్యాబినెట్ మొత్తం కూడా 42% బీసీలకు సర్పంచ్ ఎన్నికల్లో, అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీలకు, జనరల్ అయిన బీసీలకు టికెట్ ఇచ్చి తీరుతామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు మీకు ఆ అవకాశం ఇవ్వకుండా అధికారం మీరు కుర్చీలో కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి విలువను కాపాడుకొని బీసీలకు ఈరోజు 42% బిల్లును ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ద్వారా జీవో తేవాలని ఈరోజు బీసీ
చేసేటువంటి సంపన్న వర్గం ఈరోజు ఈ వేదిక ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.